నకిలీ ఐఆర్ఎస్ అధికారిని నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందిన రాంపూర్ రమేష్ అనే వ్యక్తి ఐఆర్ఎస్ అధికారినంటూ నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయానికి వచ్చారు. ఆదాయం, భూ సమస్యలు పరిష్కరిస్తానని ఆలయ ఈవోతో పరిచయం చేసుకున్నారు. అతని కదలికలపై అనుమానం వచ్చిన ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా నకిలీ అధికారిని పట్టుకున్నట్లు డీఎస్పీ సింధుప్రియ తెలిపారు. ఇతను కర్ణాటక స్టేట్ రాయచూర్ డిస్టిక్ కి సంబంధించిన ఇతను ఐఆర్ఎస్ అని చెప్పి ఫేక్ గా పోర్ట్రీ చేసుకుంటా ఉంటాడు. ఒక ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ రిజాల్వ్ చేస్తాను అని చెప్పి ఒక అతని దగ్గరికి వచ్చి ఇక్కడ టెంపుల్ కూడా రావడం జరిగింది. ఇతని దగ్గర మనము ఫేక్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్టిక్ రీజన్ కమిషనర్ అని చెప్పేసి బోర్డు కావచ్చు, లేదంటే ఒక నేమ్ బోర్డు, ఇట్లా ఫేక్ గా ఒక స్టాంప్ కూడా క్రియేట్ చేసుకొని పబ్లిక్ ని మోసం అనేది చేస్తున్నాడు అనమాట. ఒక కారు అట్లనే దానికి కూడా క్లియర్గా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పెట్టుకొని ఇట్లాంటిది, అండ్ మనకి టెంపుల్లో కూడా ఇస్తే రీజనల్ కమిషనర్ అని చెప్పి ఇట్లా స్టాంప్ వేయడము. డౌట్ వచ్చి ఈవో గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పైన ఇప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.